Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. మీ ఇంట్లో ఎలా తెలియంగానే ఒప్పుకున్నాక అంటే ఈయనంటే సో వాళ్ళ బామ్మర్ది కదండి, బామ్మర్ది ద్వారా అసలు మీరు ఎలా వచ్చారు? ఈ ఎలా ఆడిషన్ లోనే వచ్చారా మీరు కూడా? నేను ఆడిషన్ లో రాలేదు మేడం. మరి మన కోడైరెక్టర్ సురేష్ సార్ ఉంటారు, వాళ్ళు ఫోన్ చేసి ఫస్ట్ విజయనగరంలో ఆడిషన్స్ గట్ అయ్యాయి కదా మేడం, దానికి నన్ను తీసుకెళ్ళారు అనమాట. దానికి తీసుకెళ్ళి మొత్తం ఎలా ఉంటుంది అలా చెప్పు అని అన్నప్పుడు ఏమంచో ఆయన కాంటాక్ట్ చేసి ఆయన 2-3 సార్ పెట్టారు వాయిస్. రామన్ అన్నయ్య అని ఉంటారు, సార్ కట్ర ఉంటారు, ఆయన చెప్తే నుంచో ఆయన పిలిపించి ఓకే అని పిలిపించారు. మళ్ళీ పిలిపించిన తర్వాత ఒక 2-3 రోజులు ఏంటి ఎలా ఉండాలి డైలాగ్స్ మీద అసలు ఒరిజినల్ చెప్పు అని అలాగా మాట్లాడారు సార్. ఒరిజినల్ మాట్లాడాయి. సరే, అసలు సెలెక్ట్ అయిపోయావు, ఇంట్లో చెప్తే నమ్మారా ఫస్ట్? అసలు నన్ను పంపించండి సార్. అయ్యో ఎందుకు అంత దూరం అసలు ఎవరో తెలియదు, ఏంటి తెలియదు, తీసుకెళ్ళి కిడ్నాప్ చేసేస్తే కిడ్నీలు అమ్మేసుకుంటే అదే మా అమ్మ అదే అన్నది మేడం, అదే అన్నది మా అమ్మ. ఏంటి తీసుకెళ్ళి కిడ్నీ అదే అమ్మేసుకుంటారు అన్నది, ప్రామిస్ మేడం అదే అన్నది. ఓకే, వద్దు నా కొడుకు వద్దు. కలిసారు అసలు బుచ్చిబాబు గారిని ఎప్పుడన్నా? మీ మమ్మీ గాని మీ ఫ్యామిలీ గాని ఎవరైనా కలవడం అయిందా? మీ వైఫ్ కలిసారు? నేను ఒక్కనే మేడం, ఎవరు ఇక్కడ రాలేదు. అసలు ఎంత సెల్ఫిష్ నువ్వు. సెల్ఫిష్ కాదు మేడం, అంత దూరం కదా. అదే మరి ఎప్పుడైనా తీసుకురావాలి కదా, మరి ఎప్పుడైనా తీసుకొస్తావు. ఒకళ్ళు విజయనగరం ఈవెంట్ అవుతుంది అంటారు, ఒకళ్ళు అయితే అక్కడ తీసుకొస్తా. అక్కడ దాకా తీసుకెళ్తే అప్పుడు తీసుకొస్తాం, అంతేగాని ఇక్కడ దాకా తీసుకురా. సో మీరు హైదరాబాదేనా? హైదరాబాద్ లో ఉంటున్నాం మేడం. షిఫ్ట్ అయిపోయారా అంటే అక్కడి నుంచి? అంటే యాక్చువల్లీ నేను 2019-2021 ఇక్కడ నేను జాబ్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను మేడం. హైదరాబాద్ తిరుమలగిరి దగ్గర సైనిక్పురిలో నేను అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యొచ్చు. అప్పుడు ఫ్యామిలీని ఇక్కడే విడిచిపెట్టేసి పిల్లల్ని ఇక్కడే స్కూల్లో నుంచేసి నేను వెళ్ళి రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ 2023లో. నాకు ఆ ఎంహెచ్ బాగా తెలుసు, తిరుమలగిరి ఎంహెచ్, ఎందుకని చెప్పా కదా మా వాళ్ళని ఊరికనే నేను అక్కడికి తీసుకెళ్తుంటారు, అందుకే అదా అని చెప్పని అడిగాను అనమాట. ఎంహెచ్ దగ్గరలోనే ఉంటుంది ఆర్కేపురం. సో అలా నాకు కూడా మిలిటరీ వాళ్ళు అంటే కొంచెం బాగానే పరిచయం అన్నమాట. అయితే మీ మీద మీ వర్క్, మీరు చేసి వచ్చిన పాస్ట్ వర్క్ వల్ల ఆ గౌరవం అన్నది ఆబ్వియస్లీ ఉంటుంది. సో దీని తర్వాత ఏంటి లైఫ్ అని ఆలోచించుకున్నారంటే? సినిమా వర్క్ చేసినంత వరకు మహా అయితే ఏ సినిమా అయినా సరే పెద్ద పెద్ద బ్యానర్లు అయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాగా సాధిస్తే 5 సంవత్సరాలు. ఆ తర్వాత ఏంటి అంటే ఏం ఆలోచించుకున్నారు? సెకండ్ ఇన్నింగ్స్ అన్నారు ఇందాక. యాక్చువల్లీ మేడం ఈ మూవీకి మధ్యలో ఒక 4 months గ్యాప్ వచ్చింది మేడం. జాయిన్ అయిన తర్వాత ఒక 10 months తర్వాత ఇంకా లేట్ అవుతుంది అంటే సపోజ్ గేమ్ చేంజర్ వల్ల ఏదో సంథింగ్ అనమాట, కొంచెం ఇది లేట్ అవుతుందని చెప్పేసి అనమాట. మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పేసి అంటే మూవీ వల్ల అంటే ఏదైనా రిలీజ్ని చూడరు, 10 నెలల మన దగ్గర ఉన్నారని చూడరు. ఎవరు బెటర్ అయితే బెటర్ వర్క్ ఎవరు ఇస్తే వాళ్ళని ఇచ్చేసుకుంటారు. సర్లే మనకన్నా బెటర్ ఎవరైనా దొరుకుంటారులే మరి ఇంకెందుకులే అని చెప్పేసి నేను కూడా ఒక వాళ్ళ గురించే ఆగిపోకుండా మళ్ళీ డిఆర్డిఓలో జాబ్కి జాయిన్ అయ్యాను. అక్కడ డిఆర్డిఓ చంద్రాయనగుట్టలో జాయిన్ అయ్యాను. 4 months చేశాను. 4 months తర్వాత మళ్ళీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, సార్ ఒకసారి ఆఫీస్కి వచ్చి కలుస్తారని అంటే ఓకే వస్తానని వెళ్ళిన తర్వాత అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా జాబ్ చేస్తున్నాను సార్, అయితే మూవీకి చేస్తారని అంటే కంపల్సరీ చేస్తానని చెప్పేసి మళ్ళీ అక్కడ రిజైన్ చేసి సెకండ్ జాబ్ కూడా మళ్ళీ రిజైన్ చేసి వచ్చేసాం. ప్రెజెంట్ అయితే ఆఫ్టర్ మూవీ కూడా మరి ఇంకేం లేదు మేడం, ఒక ప్యాషన్ అయితే ఉండేది అందు గురించి అనమాట. కానీ సార్ అన్ని సినిమాలు స్లాంగ్ మీద రావు కదా. అంటే స్లాంగ్ కోసం కాదు నేను అంటుంది, అంటే ఒక ఆర్టిస్ట్ గా నెక్స్ట్ రైటర్ కూడా కొన్ని రాసుకుంటున్నాం, కొన్ని రాసుకుంటున్నాం అలా నెక్స్ట్ అనమాట. ఆర్టిస్ట్ గా ఈ మూవీకి ఇచ్చేసిన ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఫ్యూచర్ లో కూడా పరిచయాలు బాగానే పెరిగినాయా? పరిచయాలు 2.5 years ఉన్నాం, అందరూ బాగుంటారు మేడం, సరదాగా ఉంటారు. అయితే కింగ్డమ్ కూడా డబ్బింగ్ ట్యూటర్ కింద వెళ్ళారు కదా మీరు? ఇద్దరు వెళ్ళారా? ట్యూటర్ కాదు మేడం, కింగ్డమ్ జస్ట్ ఆ యారాడ్ లో షూట్ అయ్యేది. అక్కడ అలా మామూలుగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కింద అటు వెళ్ళడం పంపించడం. అంటే మేనేజర్ గారు ఉంటారు అనమాట అక్కడ, ఆయన పంపించారు చూసుకో ఎంతమందిని.
అంతే. సో మానిటర్ చేయడానికి వెళ్ళారు మానిటర్ అన్నమాట. చేయడానికి వెళ్ళా. ఓకే. ఇప్పుడు అదే కాకుండా ఈ సినిమాలో పెద్ద సినిమాలో ఇప్పుడు షూటింగ్ గట్ అవుతాయి కదా మేడం, ఇది 2000 మంది క్రికెట్ షాట్, మినిమం 3000 మంది జనాలు అందరూ డైలీ ఎల్లుండి అలా షార్ట్ కట్ అందరు నడిపించి ఫాస్ట్ ఉండండి అని. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి భోజనాలు అయ్యేసరికి అయ్యాయా లేదని, అంటే అందరికి సరిపోయా వెళ్ళినయా లేదా అని లేదని నన్ను ఉంచేవాళ్ళు. నన్ను బుచ్చిబాబు సార్ మేనేజర్ గారు ఇంకొకరు ఉంటారు గంగబాబు అని, ఇద్దరు ఉంచేవారు మా సారు. అందరికి సరిపోయా లేవు ప్రతిరోజు. సో అందరి గురించి పట్టించుకుంటారు అంటారు బుచ్చిబాబు గారు. అందరి గురించి మేడం ప్రతిరోజు నన్నే పంపించేవాళ్ళు. అయిపోయిన తర్వాత అయిపోయిందా బాగా తిన్నారు మనస్ఫూర్తిగా తినేయండి. Congratulations to Volga Videos. for 18 million subscribers. Do subscribe to Volga Videos.